నమస్తే, నేను మీ సతీష్. అసెంబ్లీని బాయ్కాట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మాత్రం హడావిడి చేస్తూ రచ్చరేపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే మండలి సమావేశాలు కూడా రసాబసగా మారినటువంటి వైనం. ఈ క్రమంలో మంత్రి లోకేష్ కూడా ఈ రోజున తన ఉగ్రరూపాన్ని చూపించారు. మరి ఏదైతే శాసన మండలిలో సంఖ్యాబలం ఉందని చెప్పి వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపునేమో అసెంబ్లీకి రామంటారు, మాకు హోదా ఇస్తేనే వస్తాము, హోదా ఇచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వస్తాము అని చెప్పేసి దాని బాయ్కాట్ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వైసీపీ ఈ రోజున వాళ్ళ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి శాసన మండలికి వచ్చి ఆ సమావేశాలని కూడా ఎక్కడా సజావుగా సాగనివ్వకుండా రసాబసా చేస్తున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి? అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. వీళ్ళు ఇవాళ మనం ఒకటి చెప్పి రేపు ఇంకోటి చేస్తే మర్చిపోతారు అనేటువంటిది వాళ్ళ యొక్క భావన. అది కొంతవరకు నిజం కూడా. ఎందుకంటే ప్రజలకి అనేకమైన సమస్యలు, వాళ్ళ జీవిత పోరాటాలు ఉంటాయి కాబట్టి విని మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా అంతా వచ్చేసిన తర్వాత మీరు మాట్లాడిన ప్రతి మాట అక్కడ రికార్డెడ్గా ఉంటుంది. ఇలా ఏదో సినిమాలు అంటారు చూడండి, ఇలా బటన్ నొక్కితే అలా వచ్చేస్తుందని. అలాగే ఇదే శాసన మండలిలో వీళ్ళు విరుచుకుపడుతున్నటువంటి శాసన మండలి వ్యవస్థే అర్ధరహితమని, పనికి మాలిందని, డబ్బు దండగాని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు విజువల్స్ మన కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి. ఏది, రాజధాని బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు అసలు ఇది వృధా అని దీన్ని రద్దు చేస్తాడు ఆయన. సో రద్దు చేసేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇతనికి మెజారిటీ వచ్చే సందర్భం రాగానే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఇక్కడ బలం ఉంది కాబట్టి, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అంటే నిన్న జరిగిన డ్యామేజ్ వాళ్ళకి ఏది అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఆడినటువంటి ఆట ఏదైతే ఉందో దాన్ని ఇవాళ సోషల్ మీడియాలో చెలరేగుతున్నారు. అందరూ కూడా చీల్చి చెండాడుతున్నారు. అసలు ఇది ఎక్కడ రాజకీయం, ఇది పిల్ల వ్యవహారంలాగా ఉంది. అసెంబ్లీకి వెళ్ళటం ఏంటి, 5 నిమిషాలు కూడా లేకుండా పారిపోయి రావటం ఏంటి, జగన్ పారిపోయాడు, భయపడ్డాడు, పారిపోయాడు, భయపడ్డాడు, పారిపోయాడు. ఇదే కదా మనం చూస్తోంది. దీని నుంచి ఏదో రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి కాబట్టి ఎక్కడా లేనటువంటి ఇది ఇవాళ దళితుల మీద వీళ్ళందరికీ ప్రేమ ఉట్టుకొచ్చేసేసి అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా కానీ ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏంటంటే కొంచెం ఆత్మపరిశీలన చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. 2-3 సంవత్సరాలకి ముందుకెళ్తే ఆ దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ కేవలం మాస్కులు అడిగినటువంటి పాపానికి ఒక నిండు జీవితాన్ని పిచ్చాడిని చేసి నడి రోడ్డు మీద ఎలాంటి అవమానం చేసి అతని మరణానికి కారణకులయ్యారో చూసాం. డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భం ఆ దళిత డ్రైవర్ని, శిరోముండనం కేసు రాష్ట్రపతి దాకా వెళ్ళింది. రాష్ట్రపతి స్వయంగా మీరు చేయండి, దాని మీద చర్య తీసుకోండి అంటే చర్యలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీల మీద, దళితుల మీద, మిగతా వాళ్ళ మీద ఎందుకు మీరు మా అక్కని వేధిస్తున్నారు అంటే నిలువున పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ అనేటువంటి 15 ఏళ్ల కుర్రాడిని. సో ఇవన్నీ మర్చిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో పద్ధతి ప్రకారంగా వెళుతూ ఉంటే మీరేదో చేశారు అనేటువంటి కౌంటర్ దాడి చేయటువంటి ఏంటంటే నిన్న జరిగినటువంటి డ్యామేజ్ని తప్పించుకోవడానికి ఇది ఉన్నది. మనకి ఇక్కడ ఎడిదిరిగి లేదు, దీంట్లో మనం ఎడిదిరిగి వెళ్ళాం కాబట్టి ప్రజల్లో పల్సన్ అయిపోతున్నప్పుడు ఉన్న దగ్గరన్నా వాయిస్ వినిపించండి అనే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా వచ్చినాయి కాబట్టే ఇర్రిలవెంట్ అయినా మాట్లాడుతున్నారు. అయితే ఏ రాజకీయ నాయకుడైనా, సతీష్ గారు మీరు కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు, ఏ చర్య చేసినా కూడా అల్టిమేట్గా రాజకీయ నాయకుడి ధ్యేయం ఏంటి? ప్రజలలో తన గ్రాఫ్ పెంచుకోవటం, మార్కులు కొట్టేయటం, అంతే కదా. ప్రతి చర్యని కూడా ఒక రాజకీయ నాయకుడు ఈ కోణంలో నుంచి చూస్తూ ఉంటాడు. గతంలో 2019-24 మధ్యలో వాళ్ళు దేన్ని పారామీటర్గా తీసుకున్నారు అంటే మా సభలకు వచ్చేటువంటి లక్షలాది అని వాళ్ళు చెప్పుకున్న వేలాది మంది జనాభా వాళ్ళని చూడగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళు పొంగిపోయేది. ఆ జనాభా ఎలా వచ్చారు అనేటువంటిది ఆయనకు అనవసరం. వాళ్ళని చూడగానే ఆయన రొటీన్ స్టీరియో టైప్ ఆఫ్ ఒక ఉపన్యాసం తీసి దుష్ట చతుష్టయం, మన పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు, ఇదే కదా. ఏ సభలో ఆయన ఏమి మాట్లాడబోతున్నాడు అనేటువంటిది మీరైనా నేనైనా చెప్పొచ్చు, సామాన్యమైన పిల్లోడైనా సేమ్ మీదే రికార్డ్. కానీ మీరు అది మాట్లాడినప్పటికీ కూడా మిమ్మల్ని దారుణంగా దెబ్బతీసి ప్రజలు నమ్మకుండా 11 సీట్లకు పరిమితం చేశారంటే అర్థం ఏంటి? మీరు పని చేయకుండా ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. మీరు చేసిన దుర్మార్గాలు, దారుణాల మూలాన మీరు పరిపాలనకి పనికిరారు అనేటువంటి దీంతో పక్కన పెట్టారు. ఇవాళ
అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే శాసనసభ ప్రొసీడింగ్స్ ప్రజలు చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు పద్ధతిగా సబ్జెక్టు మీద మాట్లాడి ఇవాళ నిజంగానే ప్రభుత్వం సూపర్ 6 చేస్తామని చెప్పారు. దాంట్లో కొంత వెనకబడి ఉన్నారు, కొన్ని చేశారు, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. చేస్తామన్నాయి కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. 1-2 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి దాన్ని అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు, చేయలేదు. దాని మీద నిలదీయండి, దాని మీద మాట్లాడు. సో ప్రజలు అయ్యో వీళ్ళకి 11 ఇచ్చినా కూడా లేకపోతే శాసన మండలిలో వీళ్ళు బాగా పోరాడుతున్నారు అనేటువంటి భావన వాళ్ళల్లో క్రియేట్ అయినప్పుడే కదా మీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది. సో మీరు మార్కులు పెరిగేటట్టుగా ప్రవర్తించకుండా అదే స్టీరియోటైప్ వ్యవహారం, దళితుల మీద దాడులు, దళితుల మీద వాళ్ళని అడ్డం పెట్టే కదా మీరు రాజకీయాన్నంతా భ్రష్టు పట్టించింది. దళితుడనే కార్డు పెట్టే కదా బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక మృగాన్ని, పశువుని సమాజం మీదకు వదిలి వీళ్ళు వాళ్ళు లేకుండా అందరినీ మాట్లాడిస్తే ఇవాళ అతని పరిస్థితి ఏమైంది? ఆ దళితుడికి అన్యాయం జరిగింది మీ మూలాన కదా, మీ అండ చూసుకొని రెచ్చిపోయాడు. ఆ రోజునే కనుక 2 పీకి లోపలేసి పోలీస్ స్టేషన్లో ఏంట్రా నువ్వు మాట్లాడిందంటే అతనికి ఇవాళ ఈ గతి పట్టేదా? ఇవాళ 6 నెలలు అయింది, ఇంకెన్నాళ్ళకి బయటకు వస్తాడో తెలియట్లా. అది దళితుడికి జరిగిన అన్యాయం కాదా? నందిగాం సురేష్ మీ అడుగులకు మడుగులు ఒత్తాడు, మీరు తగలబెట్టమంటే చెరుకు తోటలు తగలబెట్టాడు, ఎన్ని రకాల దారుణాలు చేశాడు. ఎవరు చేయించారు ఇవన్నీ? మీరు కదా. మీరు ఆ దళితుడికి అన్యాయం చేసినట్టు కాదా? మీ అవసరాల కోసం వాళ్ళని వాడుకొని వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఇవాళ కనీసం బోరుగడ్డ అనిల్ దగ్గరికి ఒక్కడెళ్ళికి వైసీపీ వాళ్ళు పలకరించారో చెప్పండి మీరు? అసలు వాడు మా వాడే కాదే పొమ్మన్నారు. ఆవిడే ఉంటుంది శ్రీరెడ్డి అని చెప్పి ఈ మధ్య పాపం ఎక్కడ కనబడట్లా. ఏం మాట్లాడింది? వీళ్ళందరికంటే ఎక్కువ పోరాటం చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ. మంచిగా చెడు అనేది పక్కన పెట్టండి, అసలు మా వాడే కాదు పొమ్మన్నారు. వాళ్ళు ఇప్పుడు లబలబా కొట్టుకుంటున్నారు. ఇలాగా యూజ్ అండ్ త్రో చేసింది మీరు. ఇవాళ సందర్భం లేకుండా తీసుకొచ్చి మేమేదో ఉద్ధరిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. నిజమైన వాటి మీద నిలదీయండి. నిలదీయాలంటే ప్రభుత్వం దగ్గర 100 ఉంటాయి. వాళ్ళు 100 చెబితే దాంట్లో 100 చేయటం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. చేయని బట్టి నిలదీయండి. అది పోయి బొత్స సత్యనారాయణ గారు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు తుమ్మెద ఊడి ముక్కులాగా ఉన్నాడు. నిన్న కూడా చూసాం సభలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సైగ చేస్తే ఇటు చూడమంటే అటు చూస్తున్నాడు ఆయన. అందరి మెడలో కండువాలు ఉన్నాయి, ఈయన మెడలో కండువా లేదు. కాబట్టి ఏంటంటే ఆయన్ని మెప్పించడానికి మిగిలినటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నమే కానీ ఇలాంటి మాటల మూలాన, ఇలాంటి దుందుడుకు చర్యల మూలాన ప్రజల్లో మైనస్ అవుతారే కానీ ప్లస్ అయ్యే అవకాశం లేదు. శాసన మండలిలో కూడా ఇంకెన్నాళ్ళు ఉంటుంది వీళ్ళకి? ఇంకొక ఏడాదిన్నర అయ్యేటప్పుడు ఇటు దట్ అవుతుంది. ఈ పాటికే కొంతమంది ఇటు వచ్చేసారు. ఇంకా ప్రభుత్వం కనుక గట్టిగా దృష్టి పెట్టలే ఎందుకు మనకి చెడ్డ పేరని, అలా ఉంటే ఈ పాటికి అటు దిట్టు అయిపోయేది. మిగతా వాటిలో చూస్తున్నాం కదా, కార్పొరేషన్లు, డిప్యూటీ మేయర్లు. అందుకని మిడిసి పెడితే ఈ ఉన్నోళ్ళు కూడా 4 రోజులు కూడా ఉండరు అనేటువంటి పాఠం నేర్చుకోవాలి వాళ్ళు.